వినియోగించడంలో తోటి ప్రభుత్వ ఉపాధ్యాయులు వెనుకబడిపోతుంటే ఓ అంధుడైన మాస్టారు మాత్రం అలవోకగా అందిపుచ్చుకున్నాడు. తనకు చదువు నేర్పిన సాంకేతిక పరిజ్ఞానంతో సరికొత్తగా పాఠాలు చెబుతున్నాడు. విద్యార్థుల్లో ఊహాశక్తి, నేర్చుకునే జ్ఞానాన్ని పెంపొందిస్తున్న మండపేట మాస్టారుపై కథనం ఇప్పుడు చూద్దాం. ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే అంధత్వం కూడా అడ్డు కాదని నిరూపిస్తున్న ఈ యువకుడి పేరు కామేశ్వర శాస్త్రి. పుట్టుకతోనే అంధత్వంతో బాధపడుతున్న లోకం పోకడ తెలియని విద్యార్థి లోకానికి వెలుగులు పంచుతున్నారు. సాధారణ ఉపాధ్యాయుల కన్నా వైవిధ్యంగా విద్యా బోధన చేస్తూ అకుంఠిత దీక్ష ముందు అన్నీ చిన్నబోతాయని చాటి చెబుతున్నారు. సొసైటీలో చేంజ్ వచ్చిందనొచ్చా? చేంజ్ ఇన్ తెలుగులో ఏమనొచ్చు మనం? సో టుడే we are going to deal a poem called It's Change అనేది ఈ యొక్క poem. It's Change. Repeat it again, title. It's Change. మండపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కామేశ్వర శాస్త్రి క్లిష్టమైన ఆంగ్ల భాషను అలవోకగా అవపోసన పట్టాడు. పాఠాన్ని కంప్యూటర్లో నిక్షిప్తం చేసి దాని నుంచి వచ్చే శబ్దాలతో, పదాలు, అర్థాలు, ఉచ్చారణతో సరళమైన రీతిలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. నాన్నగారు ఏం చెప్పారంటే, ఒక్కడివి తిరగడం అలవాటు చేసుకోవాలి నాన్న, నువ్వు దెబ్బ తగిలినా పర్వాలేదు కానీ జీవితంలో ఎల్లకాలం మేము ఉండం కదా అని చెప్పి అలా ఇండివిజువాలిటీ అనేది నాకు అలవాటు చేశారు. సో అది నాకు ఇవాళ చాలా ఫెచ్ అయింది. నేను కూడా చెప్పాలి పిల్లలకి, సేపు 100 పుస్తకాలు చదివేసి ఆ నాలెడ్జ్ మనలో ఉండిపోతుంది. సో ఖచ్చితంగా అది బయటికి పెట్టి 4 పిల్లల్ని తయారు చేసుకున్నప్పుడే మనకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందని నేను నమ్ముతాను. సో ఇంటర్మీడియట్ నుంచి కూడా నేను కాకినాడ పీవీఆర్ ట్రస్ట్ జూనియర్ కాలేజ్ చదివాను. అక్కడ నా లైఫ్ టర్నింగ్ పాయింట్ యాక్చువల్లీ. అక్కడ ఇంగ్లీష్ చదివే నాకు టీచ్ చేసే ఒక లెక్చరర్ మేడం గారు, రమణ కుమార్ గారని, ఆవిడ నాన్న నువ్వు ఇలా డిగ్రీలో హెచ్ఈపీ తీసుకుంటే కుదరదు, ఇంగ్లీష్ చెయ్యమ్మా అని చెప్పి ఆవిడ నాకు టీచ్ చేసే విధానాన్ని బట్టే నేను ఇంగ్లీష్ చదువుకోవాలని ఆసక్తి కల్పించాను. సహాయకుడి అవసరం లేకుండా విద్యాబోధన చేస్తున్న కామేశ్వర శాస్త్రి విద్యార్థుల మనస్సు గెలుచుకున్నారు. తోటి ఉపాధ్యాయుల మన్ననలు పొందారు. మా సార్ చెప్పే ప్రతి లెసన్ కూడా మాకు చాలా బాగా అర్థమవుతుందండి. అయ్యా ఆ లెసన్తో పాటు కొత్త కొత్త విషయాలన్నీ చెప్తున్నారండి, అందుకే మాకు చాలా బాగా అర్థమవుతుందండి. గ్రామర్ అన్ని బాగా చెప్తారు, స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా చెప్తారు, మార్క్స్ అన్ని బాగా వస్తాయి. వచ్చిన తర్వాత ఈయన బ్లైండ్ అని తెలిసి పాఠాలు అవి కూడా ఎలా చెప్తారా ఏంటా అని మాకు కాస్త యాక్చువల్గా అయితే డౌట్ వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఈయన పాఠాలు చెప్పడం, పిల్లలు ఆ పాఠాలు ఫాలో అవడం చూసి చాలా చక్కగా ఈ టెక్నాలజీని, కొత్త టెక్నాలజీని అంతటిని కూడా ఉపయోగించుకుని ల్యాప్టాప్ను ఉపయోగించి చాలా చక్కగా పిల్లలందరికీ కూడా అర్థమయ్యే రీతిలో చక్కగా చెప్పడం జరుగుతోంది. విద్యార్థులు మెచ్చిన మాస్టారుగా గుర్తింపు పొందిన కామేశ్వర శాస్త్రి తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతో ఆత్మ న్యూనతా భావాన్ని జయించారు. పాఠాలను బ్రెయిలీ లిపిలోకి మార్చి కామేశ్వర శాస్త్రి అధ్యయనం చేస్తుండగా ఆయన కష్టాన్ని గుర్తించిన గురువు శ్రీనివాస్ అంధులకు ఉపకరించే జాస్, గ్రూజ్వెల్ సాఫ్ట్వేర్లను అందించారు. వాటిని బోధనకు అన్వయించుకున్న కామేశ్వర శాస్త్రి 8900 పుస్తకాలను కంప్యూటర్లో నిక్షిప్తం చేసి వాటి ద్వారా విద్యాబోధన చేస్తున్నారు. Scientists, Mom, I don't want to go to school today. Today అంటే ఏంటండి? ఈ రోజు. ఈ కంప్యూటర్ ద్వారా టీచింగ్ చేయడం బ్లైండ్కి ఉన్నటువంటి ఒక గొప్ప అడ్వాంటేజ్ అండి. దీనివల్ల ఏంటంటే బ్రైలీ రాసుకునే బాధ తగ్గుతుంది. ఒక్కో పేజీ పుస్తకాలను స్కానింగ్ చేసేసుకుని ఇందులో స్క్రీన్ మీద వచ్చే ప్రతి లెటర్ కూడా వర్డ్లో చదువుతుందండి స్పీకర్లో. అది దీని మెయిన్ యొక్క అడ్వాంటేజ్. అసలు బ్లైండ్ ఎలా చెప్తాడు పిల్లలకి అనే డౌట్ అందరికీ వస్తుంది. కంప్యూటర్లో ఫాంట్ సైజ్ పెంచి నేను ఆల్రెడీ టైప్ చేసినటువంటి నోట్స్ని వాళ్ళకి చూపించి ఇంకా ఎవరైనా కొంచెం వెనకాల బెంచ్లో వాళ్ళకి కనపడకపోతే మళ్ళీ నన్ను అడుగుతారు. ఆల్రెడీ నేను అది టైప్ చేసింది చదువుకుని ఉంటాను కనుక ఇంటి దగ్గర ముందు రోజు ఏం చేస్తానేంటి అనేది చెప్పగలుగుతాను.
సంగీతంలో తనదైన శైలిలో రాణిస్తున్న కామేశ్వర శాస్త్రి 900కు పైగా మృదంగ గాత్ర కచేరీలు ఇచ్చారు. బెంగళూరులో 150 దేశాల కళాకారులతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కచేరీలో మృదంగంతో స్వరాభిషేకం చేశారు.